ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెనుగాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. మనమొక ముఖ్యమైన పెళ్లికి, ఫంక్షన్లకి వెళ్లేటప్పుడు ఎంతో జాగ్రత్తగా శుభ్రమైన వస్త్రాలు ధరించి వెళ్తాము. మరి సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని తన బిడ్డలుగా పిలిచినప్పుడు మన హృదయాలు ఇంకెంత పరిశుద్ధంగా ఉండాలి? అపవిత్రత అంటే కేవలం బాహ్యమైనది కాదు. మన ఆలోచనలు, మాటలు మరియు ప్రవర్తనలో దేవునికి ఇష్టం లేనిది ఏదైనా అపవిత్రతే. లోకపు ఆశల నుండి, పాపపు అలవాట్ల నుండి విడువబడి ఆయనలా పరిశుద్ధంగా జీవించడమే క్రైస్తవ జీవితపు అసలు లక్ష్యం. ఐగుప్తులో యోసేపు పోతీఫరు ఇంట్లో ఉన్నప్పుడు అతని యజమానురాలి ద్వారా పాపం చేసే అవకాశం వచ్చింది. ఎవరూ చూడటం లేదని అతను తప్పు చేయవచ్చు. కాని యోసేపు తన పిలుపును గుర్తుంచుకున్నాడు. నేనేలాగు ఈ గొప్ప దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అని ఆమె నుండి పారిపోయాడు. అపవిత్రతకు చోటివ్వకుండా పరిశుద్ధతను కాపాడుకోవడానికి యోసేపు ఒక గొప్ప నిదర్శనంగా మారాడు. ఈరోజు మనము ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉన్నామా? ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రీ, నీవు పరిశుద్ధుడవై ఉన్నట్లుగా మమ్మల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమని పిలిచినందుకు వందనాలు. లోకపు అపవిత్రతలు మమ్మల్ని అంటుకోకుండా యోసేపు వలె శోధనల నుండి పారిపోయే ధైర్యాన్ని మాకు ప్రసాదించు. నీ పిలుపుకు తగినట్లుగా మా నడకను మార్చుకొనుటకు సహాయము చేయమని వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్.